నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవటం, అసెంబ్లీకి రాకపోవటం. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలుగా చెప్తూ ఫెయిల్యూర్ ప్రభుత్వంగా, ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, క్యాడరు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇక పర్మనెంట్గా ఫామ్ హౌస్కి కొంత పరిమితం చేసేలాగా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కొంత వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యూహాలకు తగ్గట్టుగానే కేసీఆర్ కూడా బయటికి రానటువంటి నేపథ్యం, అసెంబ్లీకి రానటువంటి నేపథ్యం. అసెంబ్లీకి రమ్మని సీఎం రేవంత్ రెడ్డి పదే బహిరంగ వేదికల నుంచి కూడా రిక్వెస్ట్ చేశాడు, సూచనలు సలహాలు ఇమ్మని కోరాడు. అయినా కూడా ఎక్కడ కూడా ఆయన బయటికి రానటువంటి పరిస్థితి. సరే పోనీ ఆయన కొంత కాంగ్రెస్ పార్టీకి సమయం ఇద్దామనుకున్నాడు. ఆయన చెప్పినప్పటికీ ఆ సమయం ఇస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఆ సిమ్టమ్స్, ఆ సిగ్నల్స్ కనపట్ల. అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి హామీలు అమలు పరచడానికి. ఎందుకంటే బడ్జెట్స్ ఇష్యూ కాన్స్టెంట్గా ఉన్నాయి, బడ్జెట్స్ లోడ్ బడ్జెట్స్ అయినాయి, అప్పుల పాలైపోయింది, కొంత ఇబ్బందులు వాస్తవానికి ఫినాన్షియల్గా ఉన్నాయి. కాబట్టి కొంత అమలు చేయడానికి కొంత టైం ఉంటుంది అని తరీకా తెలిసినటువంటి వ్యక్తిగా కేసీఆర్ కొంత సమయం ఇస్తున్నా అని బయటికి చెప్తూ ఉన్నాడు. కానీ సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎదురుదాడి రేవంత్ రెడ్డి పైన చేస్తూనే ఉంది వరుసగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మొత్తం ఎండగట్టాడు. కేసీఆర్ ఎంత తీసుకున్నాడు ఇప్పటిదాకా ఈ 17 నెలల కాలంలో, మార్చి వరకు కూడా, అంటే ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా అసెంబ్లీకి అంటే రానందుకు కేసీఆర్కి అక్షరాల తీసుకున్నటువంటి జీతం ఎంత అంటే 57 పైచిలకు అమౌంట్ తీసుకున్నాడు. అంటే పిఏలు లేదంటే కనుక ఇక నెక్స్ట్ ఇతరత్ర అలవెన్సులు కాకుండా కేవలం శాలరీ రూపకంగా, ధనం రూపకంగా ఇది తీసుకున్నాడు అంటూ కూడా కుండ బద్దలు కొట్టి కడిగి పారేసాడు. అయినప్పటికీ కూడా ఎదుర్కొనే దమ్ములాగా కేసీఆర్ రావట్లేదు అసెంబ్లీకి అని చెప్తున్నాడు. సో ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళు ఏం చెప్తారు, కేటీఆర్ గారు, హరీష్ రావు కానీ, మాకు కేసీఆర్తో కాదు, కేసీఆర్ మీకు అవసరం లేదు, మేమే సరిపోతాం మీకు అంటే స్థాయి గురించి చర్చ తీసుకొస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నప్పటికీ మీ స్థాయి కేసీఆర్ అవసరం లేదు, మేము సరిపోతామంటూ కూడా ఇద్దరు కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా లంబు జంబులు ఇద్దరు కూడా తయారవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడేం వ్యూహరచన జరుగుతుందంటే ఈయనని ఎటుతీరుగైనా అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే అసెంబ్లీకి రానటువంటి నెపంతో ఈవెన్ గజ్వేల నియోజకవర్గ ప్రజల్లో కూడా కేసీఆర్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన కనీసం ఆ స్థానిక సమస్యలు కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, అసలు బయటికి అడుగు పెట్టినటువంటి పరిస్థితిలో ఉన్నారు, కనీసం క్యాంప్ ఆఫీస్కి రానటువంటి నేపథ్యం, ప్రజలకు అందుబాటులో లేరు, కనీసం పూర్తిగా నియోజకవర్గానికి డిటెక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, ఖచ్చితంగా ఆయన అనర్హత వేటు వేయాలనేది కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానిక నాయకత్వం అంతా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి పాదయాత్రగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా గత రోజు కలిసినటువంటి నేపథ్యం, వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు. అక్కడి నుంచి ఆగిపోకుండా డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజ్భవన్లో కూడా వినతి పత్రం సమర్పించినటువంటి నేపథ్యం. బహుశా గవర్నర్ చేతికి ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సెక్రటరీలకో లేకుంటే అధికారులకు కలిసి ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఒక అక్నాలజ్మెంట్ తీసుకున్నారు, మేము ఇట్లా సబ్మిట్ చేసినట్టుగా. ఇదే అంశంలో కాంగ్రెస్కి ఏమీ తీసుకోమంటూ బీజేపీ కూడా తయారవుతుంది. బీజేపీ క్యాంపు కార్యాలయానికి, ఏదైతే సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం, ఆందోళన దిగటం, అక్కడ పెద్ద ఎత్తున రచన చేయటం. మరోవైపు మల్లన్న సాగర్ సంబంధించినటువంటి బాధితులు కూడా మా సమస్యలు కేసీఆర్ తీర్చాలంటే కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావటం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ లీడర్షిప్ అంతా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కొంత ప్రెజరైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ని అనర్హత వేటు వేయాలి, అక్కడ ఉప ఎన్నిక తీసుకొస్తే మరొకసారి గెలిచే అవకాశం లేకుండా కేసీఆర్ని ఓడగొట్టాలనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏమవుతోంది, బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అది కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క కొత్త డిమాండ్. ఈ మేరకు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. సో ఇప్పటికే నేను చెప్పినట్టుగా ప్రతిపక్ష నేతగా ఇప్పటివరకు 57 లక్షలు పైగా జీతాలు తీసుకున్నారు, జీతభత్యాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు వేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా ఎటువంటి నిబంధనలు వర్తిస్తాయి, అంటే ఏ అంశాలు, అంటే రూల్స్ ఎట్లా ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు రాజ్యాంగంలోని 190
4 ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు కనుక హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం రద్దు చేయొచ్చు అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన. అయితే ఈ 60 రోజులు లెక్కలో సభ వాయిదా పడినా లేదా కొంత ప్రొరోగ్ అయినా కూడా కాలాన్ని పరిగణలోకి తీసుకోరు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు మాత్రమే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిబంధన ఎంతవరకు అమలు చేయగలరు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. కానీ ఇప్పుడు కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ మొన్న కూర్చొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యేలు సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కదా, అనారోగ్యం వంటి సరైనటువంటి కారణం చూపించి కూడా స్పీకర్ లేదా అసెంబ్లీ సెక్రటరీ ద్వారా కూడా అనుమతి తీసుకోవాలి. కానీ లీడర్ ఆఫ్ ది హౌస్ దీనికి ఆమోదించిన తర్వాత మాత్రమే సెలవు కొంత వ్యాలిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే కనుక ఆయా సభ్యులపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఇట్లాంటి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే కొద్దిసేపు మాత్రమే కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఇప్పుడు ఖచ్చితంగా పులివెందుల విషయంలో కూడా క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే గవర్నర్ ప్రసంగం రోజు హాజరు సంతకాలు పెట్టి కొద్దిసేపు కూర్చొని వెళ్ళినప్పుడు అటెండెన్స్ పరిగణలోకి రాదు అంటూ కూడా అక్కడ స్పీకర్ అక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యదర్శి చెప్పినటువంటి నేపథ్యం. సో ఇక్కడ కూడా సేమ్ గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే కేసీఆర్ కూర్చొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆయన అసలు సభకు ఎందుకు రావట్లేదు, స్పీకర్ రిక్వెస్ట్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి నేత హోదాలో సీఎం స్పీకర్కి రిక్వెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్ రమ్మని కోరండి అని. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రొసీజర్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా స్పీకర్ కేసీఆర్కి రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ దాన్ని పెట్టి రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు తప్పదా అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఆసక్తికరమైనటువంటి సన్నివేశం. మొత్తం మీద కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా రేవంత్ వ్యూహాత్మకంగా వివరించి కేసీఆర్కి కొంత అనర్హత వేటు వేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో మీరు కూడా కేసీఆర్కి అనర్హత వేటు పడుతుందా లేదంటే అసెంబ్లీకి వస్తారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.